వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇజ్రాయెల్లో ఉగ్రదాడి, 3 బస్సుల్లో పేలుళ్లు. ఆందోళనకరంగా పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం, ఎక్కువ కాలం బతకను అంటూ సహాయకులతో చెప్పేసిన పోప్. అస్వస్థతకు గురైన సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రికి తరలింపు. ఐదు రోజుల్లో ముగియనున్న మహాకుంభమేళ, భక్తుల సంఖ్య 65 కోట్లు దాటే అవకాశం ఉందన్న అధికారులు. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, మరో ఎలక్షన్ హామీ అమలు చేయనున్న కూటమి ప్రభుత్వం. మీ కేసులకు భయపడేది లేదు, పోరాటాలు ఆపేది లేదు, ప్రభుత్వంపై ఫైర్ అయిన వైఎస్ జగన్. ఇంద్రమ్మ ఇళ్ల పనులకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి, ఇళ్ల నిర్మాణాల కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్న సీఎం. రాజా సింగ్ కు మెటా షాక్, ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్లు బ్లాక్. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోణి, బంగ్లాదేశ్ పై టీమిండియా ఘన విజయం. నాని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, హిట్ 3 టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన చిత్ర యూనిట్. పల్లికారం పొడి అన్నం తింటూ చిల్ అవుతున్న శ్రీలీల, నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో. ఫ్లాట్ గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలో 22,800 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సమీపంలోని బాటియామ్లో 3 బస్సులు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు దాడి చేసి ఉంటారని ఇజ్రాయెల్ పోలీసులు అనుమానిస్తున్నారు. మరో 2 బస్సులు అమర్చిన బాంబులు పేలలేదని అధికారులు చెప్పారు. అనుమానితుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. దేశవ్యాప్తంగా అన్ని బస్సులు, రైళ్లను ఆపేశామని రవాణా శాఖ మంత్రి మేరీ రిగేవ్ తెలిపారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించిన తర్వాతనే వాటిని పంపనున్నట్లు పేర్కొన్నారు. పార్కింగ్ ప్రాంతంలో ఉన్న ఓ బస్సుకు నిప్పు అంటుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆ పేలుళ్లలో ఎవరూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలియరాలేదు. టెల్ అవీవ్ ప్రాంతంలో బాంబు తనిఖీలు జరుగుతున్నాయని పోలీస్ శాఖ ప్రతినిధి ఆర్ డోరన్ తెలిపారు. అనుమానిత బ్యాగ్ లేదా వస్తువు కనిపించినా పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. కాథలిక్ చర్చ్ హెడ్ పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఊపిరితిత్తుల్లో న్యూమోనియా సమస్యతో పోప్ పోరాటం చేస్తున్నారు. శ్వాసకోశ సంబంధ పాలిమైక్రోబియల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా ఫిబ్రవరి 14వ తేదీన ఆసుపత్రిలో చేరారు పోప్. ఆయన 2 ఊపిరితిత్తులకు న్యూమోనియా సోకినట్లు నిర్ధారించారు డాక్టర్లు. కాగా న్యూమోనియాతో పోరాటంలో తాను గెలవలేనని తన సహాయకులతో పోప్ చెప్పినట్లు తెలుస్తోంది. న్యూమోనియా నుండి తానిక కోలుకోలేనని, ఎక్కువ కాలం బతకనని పోప్ తన సహాయకులతో చెప్పారట. ఈ మేరకు పోప్ వారసుడి ఎంపిక కోసం సన్నాహాలు కూడా మొదలయ్యాయట. గత శుక్రవారం రోమ్లోని జెమెల్లీ ఆసుపత్రిలో పోప్ చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు డాక్టర్లు కృషి చేస్తూనే ఉన్నారు.
పోప్ ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పోప్ అనారోగ్యం నుండి కోలుకోవడం కష్టమే అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. పలు రకాల వైరస్లు, బ్యాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్ సోకడంతో పోప్ తిరిగి కోలుకోవడం ఇబ్బందిగా మారిందంటున్నారు డాక్టర్లు. న్యూమానియాతో పాటు అస్థమాటిక్ బ్రాంకైటిస్ వీటితో పోప్ బాధపడుతున్నారని, ఆయనకు యాంటీబయాటిక్ చికిత్స కొనసాగించాలని డాక్టర్లు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్గంగారాం ఆసుపత్రిలో చేర్పించారు. గురువారం కడుపు సంబంధిత సమస్యతో బాధపడుతున్న సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరినట్లు గంగారాం ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. శుక్రవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక వైద్యుల బృందం ఆమెను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం నాడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. ఆ తర్వాత ఆమెను సర్గంగారాం ఆసుపత్రిలో చేర్చారు. వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. డిసెంబర్ 2024 నాటికి సోనియా గాంధీ 78 సంవత్సరాలు నిండుతాయి. కడుపు సంబంధిత సమస్య కారణంగా ఆమె ఆసుపత్రిలో చేర్చారు. అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదు. శుక్రవారం ఉదయం నాటికి ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఆమె డాక్టర్ సమీరానా నంది సంరక్షణలో ఉన్నారు అని సర్ గంగారాం హాస్పిటల్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ చెప్పారు. అనారోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ 2024 డిసెంబర్లో కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరు కాలేదు. 2024 సెప్టెంబర్లో కూడా సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా సర్గంగారాం ఆసుపత్రిలో చేరారు. అప్పుడు ఆమెకు తేలికపాటి జ్వరం వచ్చింది. ఆ తర్వాత పూర్తిగా కోలుకొని రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. సోనియా గాంధీ చివరిసారిగా 2025 ఫిబ్రవరి 13న రాజ్యసభలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బహిరంగంగా కనిపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించి ఆమె చేసిన ప్రకటనపై రాజకీయాలు చాలా వేడెక్కాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 2025 జనవరి 15న పార్టీ కొత్త ప్రధాన కార్యాలయానికి ఇందిరాభవన్ ను ప్రారంభించారు. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న కాలంలో ఈ భవన నిర్మాణం ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన ఈ మహాకుంభమేళా చివరి దశకు చేరింది. మరో 5 రోజుల మహాకుంభమేళా ముగియనుంది. ఈ క్రమంలో గంగా, యమున, సరస్వతి నదులు కలిసి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. గత 6 రోజులుగా రోజు 1 కోటి మందికి పైగా భక్తులు నదీ స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 58 కోట్లు దాటినట్లు అధికారులు తెలిపారు. కాగా పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి వరకు ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అయితే అంచనాలకు మించి భక్తులు తరలి వస్తున్నారు. మరో 5 రోజుల పాటు భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగితే మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసే భక్తుల సంఖ్య 65 కోట్లు దాటుతుందని యోగి ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహాకుంభమేళాలో చివరి రోజైన ఫిబ్రవరి 26న 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ఎన్నికల వేళ ఇచ్చిన మరో హామీని అమలు చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధమవుతోంది. విద్యుత్ వినియోగదారులపై ఒక్క రూపాయి కూడా భారం వేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టారిఫ్ ను ప్రకటించింది. అంతేకాదు అదనపు వెసులుబాట్లు సైతం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. డిస్కంల ఖర్చులతో పాటు ఆదాయాల మధ్య వ్యత్యాసం 12,632.40 కోట్ల రూపాయలను సబ్సిడీగా సర్కారే భరించనుంది. 2025-26 ఆర్థిక ఏడాదికి కొత్త విద్యుత్ టారిఫ్ పై ఏపీ ఈఆర్సీ ఇన్ఛార్జ్ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ వివరాలు తెలిపారు. గృహ వినియోగదారుల టారిఫ్ లో ఎటువంటి మార్పులను ప్రతిపాదించలేదని అన్నారు. ఏడాది ఏప్రిల్ నుంచే ఈ కొత్త టారిఫ్ అమల్లోకి వస్తుంది. 2025-26 ఆర్థిక ఏడాదిలో విద్యుత్ కొనుగోళ్లు, నిర్వహణ ఖర్చులు మొత్తం 57,544.17 కోట్ల రూపాయలుగా అంచనా వేసినట్లు తెలిపారు. వచ్చే సంవత్సరానికి 58,868.52 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఈఆర్ఆర్ రిపోర్టులో డిస్కంలు చెప్పాయన్నారు. పరిశీలన అనంతరం 1,324.35 కోట్ల రూపాయలకు కమిషన్ కోత విధించింది. విద్యుత్ అమ్మకాల వల్ల డిస్కంలకు 44,323.30 కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని అంచనా వేశారు. డిస్కంల అవసరాలతో పాటు విద్యుత్ అమ్మకాల వల్ల వచ్చే ఆదాయం మధ్య వ్యత్యాసం 12,632.40 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఆదాయ లోటును 14,683.26 కోట్ల రూపాయలుగా డిస్కంలు అంచనా వేశాయి. అయితే 2,050.86 కోట్ల రూపాయలను కమిషన్ తగ్గించింది. వచ్చే ఆర్థిక ఏడాది పథకాల కింద ఇచ్చే డిస్కౌంట్లు 1,525.53 కోట్ల రూపాయలతో కలిపి సర్కారు చెల్లించాల్సిన డిస్కౌంట్ మొత్తాన్ని 14,746.41 రూపాయలుగా కమిషన్ లెక్కలు వేయనుంది. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ సీఎం జగన్. మీ కేసులకు భయపడేది లేదు, ప్రజా పోరాటాలను ఆపేది లేదని జగన్ స్పష్టం చేశారు. నేను రైతు పక్షపాతిని, ప్రజల పక్షపాతిని. మీరు ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం, ప్రజల కోసం నిలబడతాను అని జగన్ తేల్చి చెప్పారు. ఇప్పటికైనా మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు జగన్. ఈ సంక్షోభం నుంచి రైతులు బయటపడేలా వారికి ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కొనుగోలు ప్రారంభించండి అంటూ ట్వీట్ చేశారు జగన్. మిర్చి రైతులు సంక్షోభంలో ఉంటే మేము స్పందించే వరకు ప్రభుత్వంలో కదలిక రాలేదని సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు జగన్. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళుతూ రైతుల కోసమే అన్నట్లుగా కలరింగ్ ఇచ్చారని ధ్వజమెత్తారు. ఎప్పుడు మిర్చి కొనని నాఫెడ్ కొనాలంటే కేంద్రానికి లేఖ రాయడం ఏంటని చంద్రబాబును ప్రశ్నించారు. రైతులకు బాసటగా నిలిస్తే మాపై కేసులు పెట్టారని మండిపడ్డారు జగన్. తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 12 క్వింటాలకు పడిపోయిన పరిస్థితి ఉంది. కొనేవాడు లేక 10,000 రూపాయలకు రైతులు తెగ నమ్ముకోవాల్సిన దుస్థితి. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు 1,50,000 రూపాయలు పైమాటే. ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ మేము స్పందించేంత వరకు మీలో కదలికలేదు. మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. తూతూ మంత్రంగా మళ్లీ రైతులను మోసం చేసి ఏ సంబంధం లేని కేంద్రానికి లేఖ రాయడం ఏంటి? కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడం ఏంటి? మీరు బాధ్యతను వేరే వాళ్ల మీద నెట్టడం ఏంటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా కుంటి సాకులు వెతుక్కోవడం ఏంటి? ఈ రకంగా రైతులను మోసం చేస్తున్నారు. మిర్చి రైతులకు బాసటగా వెళ్లినందుకు మాపై కేసులు పెట్టారు. అలాంటప్పుడు ఈ ఫిబ్రవరి 15న మీరు పాల్గొన్న మ్యూజికల్ నైట్ కు ఎన్నికల కోడ్ అడ్డం రాలేదా? నేడు మిర్చి రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా? పైగా మేము ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నిన్నటి కార్యక్రమంలో పలానా వారికి ఓటు వేయమని కూడా చెప్పలేదు. కనీసం మైక్ లో కూడా మాట్లాడలేదు. అయినా అన్యాయంగా కేసులు పెట్టారు. ఇది అప్రజాస్వామికం కాదా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు జగన్.
వికారాబాద్ నారాయణపేట జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నారాయణపేట జిల్లా అప్పక్పల్లికి చేరుకుంటారు. అక్కడ ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. నారాయణపేట వైద్య కళాశాలలో అకాడమిక్ బ్లాక్ తో పాటు ఇతర భవనాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం నారాయణపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా 7 పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పథకాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. గరిష్టంగా ఏడాదికి 4.50 లక్షల ఇళ్లను ఇవ్వనుంది. జనవరి 26న ప్రభుత్వం రాష్ట్రంలో 4 పథకాలకు దరఖాస్తులు తీసుకుంది. ఇందులో ఇంద్రమ్మ ఇళ్ల పథకం కూడా ఉంది. దీనికి మొత్తం 80 లక్షల దాకా దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 72,045 ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వేయర్లు ప్రతి దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి విచారించారు. ఇప్పటికే లబ్ధిదారులతో ప్రీ గ్రౌండింగ్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇంటి నిర్మాణానికి 4 విడతల లబ్ధిదారునికి 5 లక్షల రూపాయలు అందిస్తారు. బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మెటా షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది. ఆయన పేరుతో ఉన్న 2 ఫేస్బుక్ పేజీలు, 3 ఇన్స్టా అకౌంట్లను తొలగించింది. సోషల్ మీడియాలో ద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తి చేస్తున్నట్లు ఇండియా హైట్ ల్యాబ్ IHL నివేదిక వెల్లడించిన వారం తర్వాత మెటా ఈ మేరకు చర్యలు తీసుకుంది. తొలగించిన ఫేస్బుక్ గ్రూపులో సుమారు 10 లక్షల మందికి పైగా సభ్యులు ఉండగా ఇన్స్టా అకౌంట్లలో 1,55,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. కాగా 2020లోనే తన ప్లాట్ఫామ్స్ నుంచి రాజాసింగ్ పై మెటా నిషేధం విధించింది. అయితే ఆయన మద్దతుదారులు కొత్త మార్గాల ద్వారా గ్రూపులు, పేజీలను సృష్టించారు. వాటిలో ఎప్పటికప్పుడు రాజాసింగ్కు చెందిన ప్రసంగాలు, కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు షేర్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఆయన రెచ్చగొట్టేలా పెట్టిన కొన్ని పోస్టుల నిషేధానికి కారణమని తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికలు జరిగిన ఏప్రిల్, జూన్ నెలల మధ్య బీజేపీ సీనియర్ నాయకులు చేసిన 266 మైనారిటీ వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలు అధికార పార్టీ ఖాతాల ద్వారా యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారని IHL నివేదిక పేర్కొంది. ఫేస్బుక్ లో పోస్టు చేసిన రాజాసింగ్ ద్వేషపూరిత ప్రసంగాల్లో 74.5% ద్వేషపూరితమని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఆయన చేసిన 32 హేట్ స్పీచ్ల్లో 22 ప్రత్యక్షంగా హింసకు ప్రేరేపించేవిలా ఉన్నాయని పేర్కొంది. ప్రధానంగా ముస్లింలు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఆ ప్రసంగాలు ఉన్నాయని తెలిసింది. వాటిలో 16 స్పీచ్లను యూట్యూబ్ లో, 13 ప్రసంగాలను ఫేస్బుక్ లో అప్లోడ్ చేశారని వెల్లడించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల నుంచి తమ ఖాతాలను తొలగించడంపై రాజాసింగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని సెలెక్టివ్ సెన్సార్షిప్ దాడి చేస్తోంది. నా కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారుల సోషల్ మీడియా ఖాతాలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేయడం దురదృష్టకరం. రాహుల్ గాంధీ చేసిన ఫిర్యాదు ఆధారంగా నా అధికారిక ఖాతాలకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్యం మరీ పెద్దదేం కాదు. కెప్టెన్ రోహిత్ దూకుడుతో మ్యాచ్ ఇక ఏకపక్షమే అనుకున్నారంతా. కానీ సార్థి నిష్క్రమణ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మంది వేగాన్ని సైతం నియంత్రిస్తున్న మందకొడి పిచ్ పై పరుగుల రాక కష్టమవడంతో పాటు కీలక వికెట్లు కోల్పోవడంతో ఏదో మూల ఓ సందేహం. కానీ వన్డేలలో అద్భుత ఫామ్ లో ఉన్న గిల్ తన జోరును కొనసాగించి వరుసగా 2వ శతకంతో మ్యాచ్ ను భారత్ వైపు తిప్పడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ సేన బోడి కొట్టింది. ప్రతిష్టాత్మక ICC ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి విఘ్నాన్ని భారత్ విజయవంతంగా దాటింది. బంతితో బంగ్లాదేశ్ ను తక్కువ స్కోర్కే కట్టడి చేసిన టీమిండియా ఛేదనలో కాస్త ఇబ్బందులు పడ్డ యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ 129 బంతుల్లో 101 నాట్అవుట్స్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు వీడోచిత శతకంతో టోర్నీలో బోడే కొట్టింది. పునరాగమనం తర్వాత కీలక టోర్నీ ఆడుతున్న షమి కీలక సమయంలో మునుపటి లైన్ దొరకబుచ్చుకొని 5 వికెట్లతో సత్తా చాటడంతో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆల్అౌట్ అయింది. తహౌద్ హృదయ్ 118 బంతుల్లో 100, 6 ఫోర్లు, 2 సిక్సర్లు శతకంతో మెరవగా
జకీర్ అలీ ఆదుకోవడంతో ఆ జట్టు పోరాడగలిగే స్కోరును సాధించింది. ఛేదనను భారత్ 46.3 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. గిల్తో పాటు సారథి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ నాట్అవుట్ ఒక 4 సిక్సర్లు రాణించారు. గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. నేచురల్ స్టార్ నాని ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతేడాది సరిపోదా సినివారం సినిమాతో వచ్చి అదరగొట్టేశాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన 2 పార్ట్లకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఫస్ట్ పార్ట్ లో విశ్వక్సేన నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ తెరకెక్కించారు. అందులో అడవిశేష్ హీరోగా నటించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద భారీ రెస్పాన్స్ తో దుమ్ము దులిపేసింది. కలెక్షన్ల పరంగా కూడా అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా నేచురల్ స్టార్ నాని హిట్ 3తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఇందులో నాని భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మూవీ యూనిట్ అదిరిపోయి అప్డేట్ అందించింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. నాని బర్త్డే సందర్భంగా ఈ నెల 24న హిట్ 3 టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నాని ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. హిట్ 3 సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలిపాడు. శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పుష్ప 2 మూవీలో చూసిన కిస్సిక్ ఐటమ్ సాంగ్ నటికి ఒక రేంజ్ లో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ మూవీలో ఐటమ్ సాంగ్ తర్వాత శ్రీలీలను ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా కిస్సిక్ పాప అంటూనే ఫన్నీగా పిలుస్తున్నారట. అయితే శ్రీలీల పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కిస్సిక్ పాప ప్రస్తుతం నితిన్ సరసన రాబిట్ హుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీకి వెంకీ కడుమల దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు నితిన్ తో గతంలో శ్రీలీల ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లో కూడా నటించారు. అదేవిధంగా ప్రస్తుతం కిసిక్ పాప బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు. కార్తిక్ ఆర్యన్ సరసన శ్రీలీల హిందీ మూవీలో నటిస్తున్నారు. దీన్ని అనురాగ్ బసు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదు. వచ్చే దీపావళికి కానుకగా ఇది విడుదల కానుందని సమాచారం. అయితే శ్రీలీల ప్రస్తుతం పల్లి కారపొడిని అన్నంలో కలుపుకొని తింటున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. Guys, I haven't eaten since morning to eat this, which is pallil podi, which is peanut and peanuts and what? Karam emantaru in English lo? Karam. And chili powder. So peanut and chili powder. And this is the best ever. I can eat this every day. బస్ హో గయా ఖతం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ధోరణిలో నెలకొన్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీని ప్రభావంతో సూచీలు మారుమోగుతూ సాగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ స్వల్ప నష్టాలు ట్రేడ్ అవుతోంది. ఉదయం 9:30 సెన్సెక్స్ 55 పాయింట్లు తగ్గి 75,668 వద్ద, నిఫ్టీ 9 పాయింట్లు క్షీణించి 22,903 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో M&M, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, మారుతి సుజుకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా స్టీల్, జొమాటో, ఎల్ఎండి, ఎన్టీపీసీ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్కార్ప్, అలాగే అదానీ ఫోర్బ్స్ పేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 86.50 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $76.40 వద్ద, బంగారం ఔన్స్ 2,900
$43.30 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా పసిఫిక్ ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అవుతూ ఉండగా హాంకాంగ్ అలాగే హాంగ్ సెంగ్ 2.89%, జపాన్ నిక్కీ 0.11%, అలాగే షాంఘై 0.74% లాభపడ్డాయి. అయితే ఆస్ట్రేలియా ASX స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు గురువారం నికరంగా 3,312 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించగా దేశీయ సంస్థాగత మదుపర్లు 3,908 కోట్ల రూపాయల షేర్లు కొనుగోలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇజ్రాయెల్లో ఉగ్రదాడి, 3 బస్సుల్లో పేలుళ్లు. ఆందోళనకరంగా పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం, ఎక్కువ కాలం బతకను అంటూ సహాయకులతో చెప్పేసిన పోప్. అస్వస్థతకు గురైన సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రికి తరలింపు. ఐదు రోజుల్లో ముగియనున్న మహాకుంభమేళా, భక్తుల సంఖ్య 65 కోట్లు దాటే అవకాశం ఉందన్న అధికారులు. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, మరో ఎలక్షన్ హామీ అమలు చేయనున్న కూటమి ప్రభుత్వం. మీ కేసులకు భయపడేది లేదు, పోరాటాలు ఆపేది లేదు, ప్రభుత్వంపై ఫైర్ అయిన వైఎస్ జగన్. ఇంద్రమ్మ ఇళ్ల పనులకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి, ఇళ్ల నిర్మాణాల కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్న సీఎం. రాజాసింగ్ కు మెటా షాక్, ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్లు బ్లాక్. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోణి, బంగ్లాదేశ్ పై టీమిండియా ఘన విజయం. నాని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, హిట్ 3 టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన చిత్ర యూనిట్. పల్లికారం పొడి అన్నం తింటూ చిల్ అవుతున్న శ్రీలీల, నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో. ఫ్లాట్ గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు 22,800 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఇవి ఇప్పటివరకు నమల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.